మనవళ్ళు, మనవరాళ్లారా! కథలగూడులోని తాత వినిపిస్తున్న పురాణానికి స్వాగతం. ఈరోజు ఈ తాత తెలుగు సాహిత్య చరిత్రలో మహాభారతాన్ని ఆంధ్రీకరించిన కవిత్రయంలో ఒకరు తిక్కన్న సోమయాజి గురించి కొన్ని విషయాలు చెప్తుండు. నన్నయ్య తిక్కన్న ఎర్రన్నలతో నిర్మితమైన ఈ కవిత్రయంలో తిక్కన్న మధ్యస్థుడైన కవిత్వ గంభీరతలో, నాటకీయతలో, సంభాషణాత్మక శైలిలో తిక్కన్నకు సమానుడు మరొకరు లేరని పండితులు అభిప్రాయపడ్తరు. క్రీస్తు శతకం 1205 నుండి 1288 వరకు జీవించిన తిక్కన్న సోమయాజి తెలుగు మహాకావ్య సంప్రదాయానికి శాశ్వతమైన గౌరవాన్ని అందించిన మహాకవి. తిక్కన్న సోమయాజి గౌతమి గోత్రానికి చెందిన నియోగి బ్రాహ్మణుడు. తిక్కన్న పూర్వుల మూల నివాసం కృష్ణామండలంలోని వెల్లటూరు గ్రామం. ఉద్యోగరీత్యా తిక్కన్న తాత కాలంలో కుటుంబం గుంటూరు ప్రాంతానికి చేరింది. తరువాత నెల్లూరు రాజైన మనుమసిద్ధి వారి కుటుంబాన్ని ఆదరించి నెల్లూరుకు తీసుకువచ్చి అప్పట్లో హరిహర దేవాలయం ఉన్న నేటి రంగనాయకస్వామి ఆలయ సమీపంలో నివాసం ఏర్పాటు చేసిచ్చిండు. తిక్కన్న తాత మంత్రి భాస్కరుడు రాజసభలో సారకవిగా, మంత్రిగా ప్రసిద్ధుడు. తిక్కన్న తల్లిదండ్రులు కొమ్మన, అన్నమ్మలు. ఇతనికి కేతన, మల్లన, పెద్దన అనే పెదతండ్రులు ఉండగా ఖడ్గతిక్కన అనే సహోదరుడు ఉన్నడు. తిక్కన్న కుమారుడు కొమ్మన. తిక్కన్న మనుమరాలి భర్త ఎల్లాడమంత్రి కాగా తిక్కన్న మనుమడు కవి సింగన్న, సింగన్న తండ్రి అయ్యలమంత్రి. ఈ విధంగా తిక్కన్న వంశం కవిత్వం, మంత్రిత్వం రెండింటిలోనూ ప్రఖ్యాతిని పొందింది. తిక్కన్నకు చిన్ననాటి నుంచే విశాలమైన విద్య లభించింది. వేదాలు, శాస్త్రాలు, సంస్కృత సాహిత్యం, అలంకార శాస్త్రం, ధర్మశాస్త్రం, రాజనీతి వంటి విభిన్న రంగాలలో తిక్కన్నకు అపారమైన పాండిత్యం ఉండేది. సంస్కృతం, తెలుగులపై సమానమైన పట్టు కలిగినందువల్ల తిక్కన్నకు ఉభయ కవిమిత్రుడు అనే బిరుదు లభించింది. కవిత్వంలో తిక్కన్న శైలి నాటకీయతతో కూడిన సంభాషణాత్మక శైలిగా గుర్తించబడ్తది. తిక్కన్న కవిత్వం ద్రాక్షాపాకంగా, రసవంతంగా, లోలోక్తులతో నిండి ఉంటది. తిక్కన్న సోమయాజి విక్రమసింహపురి నేటి నెల్లూరు ప్రాంతాన్ని పరిపాలించిన మనుమసిద్ధికి మంత్రి, ఆస్థానకవిగా సేవలందించిండు. రాజుతో తిక్కన్నకు మామ అల్లుడు వరుస సంబంధం కూడా ఉంది. రాజు తిక్కన్నను సమానుడిగా గౌరవించేటోడు. మనుమసిద్ధి రాజ్యం దాయాదుల చేతిలో కోల్పోయిన సమయంలో తిక్కన్న ఓరుగల్లు పాలకుడైన కాకతీ గణపతి దేవ చక్రవర్తిని ఆశ్రయించి మనుమసిద్ధి పరిస్థితిని వివరించిండు. గణపతిదేవుని సహాయంతో మనుమసిద్ధిని తిరిగి సింహాసనంపై ప్రతిష్ఠించడంలో తిక్కన్న కీలక పాత్ర పోషించిండు. ఈ సంఘటన తిక్కన్న మంత్రిత్వ పటిమకు స్పష్టమైన ఉదాహరణ. సాహిత్యపరంగా తిక్కన్న రచనలు రెండుగా గుర్తించబడతాయి. మొదటిది నిర్వచనోత్తర రామాయణం. రామాయణం తిక్కన్న బాల్యదశలో రచించబడిన గ్రంథంగా భావిస్తరు. రామాయణం కావ్యం పూర్తిగా పద్యరూపంలో ఉంది. కథను సంస్కృత మూలంతో పోలిస్తే ఎక్కువగా సంగ్రహపరిచిండ్రు. నారికేళపాక శైలికి దగ్గరగా ఉండటంతో రామాయణ గ్రంథం భారతంలా విస్తృతంగా ప్రసిద్ధి పొందలేదు. ఈ గ్రంథంలో తిక్కన్న 10 ఆశ్వాసాలు రచించినప్పటికీ రామనిర్యాణ కథను వ్రాయకుండానే గ్రంథాన్ని ముగించలేదు. ఈ సందర్భంలో తిక్కన్న తన తాత మంత్రి భాస్కరుని కవిత్వ మహిమను స్మరించుకుంటూ తన కావ్యం లోకాదరణ పొందుతుందని చెప్పడం విశేషం. తిక్కన్న యొక్క మహత్తర సాహిత్య కృషి ఆంధ్ర మహాభారతమే. ఆదికవి నన్నయ్య ఆదిపర్వం, సభాపర్వం మరియు అరణ్య పర్వంలోని కొంత భాగాన్ని రచించి మరణించిండు. అరణ్య పర్వంలో మిగిలిన భాగాన్ని ఎర్రన పూర్తి చేసిండు. తిక్కన్న అరణ్య పర్వ శేషాన్ని విడిచిపెట్టి విరాట పర్వం నుండి మొదలుకుని మొత్తం 15 పర్వాలను రచించిండు. నన్నయ్య అరణ్య పర్వాన్ని రచించిన కారణంగా మరణించాడనే నమ్మకంతో తాను ఆ పర్వాన్ని వ్రాస్తే అపశకునం కలుగుతుందనే భావనతో తిక్కన్న దానిని విడిచిపెట్టాడని కొందరు పండితులు అభిప్రాయపడ్తరు. తిక్కన్న తన భారత రచనను మొదట మనుమసిద్ధికి అంకితం చేయాలని రాజు కోరినా వివిధ కారణాల వల్ల దానిని హరిహరనాథునికి అంకితం చేసిండు. శైవ, వైష్ణవ మత విభేదాలు తీవ్రంగా ఉన్న తన కాలంలో తిక్కన్న హరిహరాద్వైత భావనను ప్రతిపాదించి సంఘ సంస్కర్తగా నిలిచిండు. శివకేశవుల అభేదాన్ని ప్రతిపాదించే హరిహరనాథుని స్తుతితో తిక్కన్న భారతాన్ని ప్రారంభించిండు. ఇది తిక్కన్న మతసామరస్య దృక్పథానికి నిదర్శనం. తిక్కన్న రచించిన 15 పర్వాలలో మొత్తం ఆశ్వాసాల సంఖ్య 45కి మించదు. మొత్తం పద్యాలు సుమారు 25,000 కంటే ఎక్కువ ఉండవని పండితులు అంచనా వేస్తరు.
రోజుకు 10 పద్యాలు వ్రాసినా 5 లేదా 6 సంవత్సరాలలో ఈ మహాగ్రంథాన్ని పూర్తి చేయడం సాధ్యమేనని వారు అభిప్రాయపడ్డారు. అయితే తిక్కన్న శైలిని అనుకరించడం ఎవరికీ సాధ్యం కాదని తెలుగు సాహిత్య విమర్శకులు పేర్కొంటారు. తిక్కన్న కవిత్వంలో ఒక వంతు సంస్కృత పదాలు, రెండో వంతులు స్వచ్ఛమైన తెలుగు పదాలు కనిపిస్తాయి. పాదపూరణార్థక వ్యర్థ పదాలు తిక్కన్న కవిత్వంలో అరుదుగా ఉంటాయి. తిక్కన్నకు కవి బ్రహ్మ, ఉభయ కవిమిత్రుడు వంటి బిరుదులు లభించినాయి. తిక్కన్న శిష్యుల్లో మారణ, కేతన, గురునాథుడు ముఖ్యులు. మారన్న రచించిన మార్కండేయ పురాణం నాగయ్యగన్న మంత్రికి అంకితం చేయబడ్డది. మహాకవి తిక్కన్న వాడిన రుద్రాక్షమాల నేటికీ తిక్కన్న వంశస్థుల వద్ద భద్రపరచబడి ఉండటం విశేషం. నెల్లూరులో పెన్నానది ఒడ్డున తిక్కన్న పార్కులో ఈ మాల ప్రదర్శనలో ఉంచబడ్డది. చూసిండ్రా మనవళ్ళు, మనవరాళ్లారా. కవి తిక్కన్న సోమయాజీ కేవలం మహాకవి మాత్రమే కాక సమర్థుడైన మంత్రి, సంఘ సంస్కర్త, మత సామరస్య దృష్టికోణం కలిగిన మహానుభావుడు. తెలుగు భాషకు మహాకావ్య గౌరవాన్ని అందించిన తిక్కన్న కవిత్వం ఆచంద్రార్కం నిలిచిపోయినది. తిక్కన్న పేరు తెలుగు జాతి సాహిత్య చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోతది. మరి మనవళ్ళు, మనవరాళ్లారా. ఇవాటికి ఇది మస్తు. వచ్చే వారం మళ్ళీ కలుద్దాం. ఉంటాను మనవళ్ళు, మనవరాళ్లారా.